మిత్రులారా, ఈరోజు మేము 447 సర్వే నంబర్ మండిగిరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా చేస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇది కబ్జా చేయడం జరిగింది, జయరాం రెడ్డి చేసినాడని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఇది 1995లో కత్తి కిష్టమ్మ రిజిస్టర్ చేసుకుంది వాళ్ళ దగ్గర. ఎవరు శివన్న, శేషన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, శ్రీరాములు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా ఈమె కత్తి కిష్టం ఈమె పొందడం జరిగింది రిజిస్టర్ ద్వారా. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2020లో కోర్టుకు పోయినారు, ఏమని మేము అమ్మలేమని. కోర్టుకు పోయితే కోర్టులో మా కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ జిల్లా కోర్టులో వాళ్ళు ఎవరికి అమ్మొద్దు, అమ్మకాలు బంద్ చేయాలా, లావాదేవీలన్నీ బంద్ చేయాలని చెప్పి కోర్టులో వాళ్ళు చేయడం వల్ల జిల్లా కోర్టు ఏం చేసిందంటే ఇది 2020లో 21లో ఈ గుడిసె కిష్టమ్మ లావాదేవీలు అమ్ముకోవచ్చు అనే జడ్జిమెంట్ జిల్లా కోర్టు ఇచ్చింది. తర్వాత హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఈ 2 జడ్జిమెంట్లు ఇచ్చినాయి. తర్వాత రిజిస్టర్ ద్వారా వాళ్ళు ఈమె కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ల్యాండ్ మీద ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ని చెప్పి రెడ్ మార్క్ వేయించడం జరిగింది. మేము ఈ కోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్లన్నీ కూడా చూపించి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి ఆ రెడ్ మార్క్ తీయించడం జరిగింది. మళ్ళీ నిన్న దినము మన ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే లెటర్ రాసి మేము రిజిస్టర్లు జరగకుండా లెటర్ రాస్తానని చెప్పినారు. అయితే జిల్లా కోర్టు, హైకోర్టు 2 కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీని కూడా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే పూర్తి నేను స్టడీ చేయలేదు, దాన్ని స్టడీ చేస్తాం, ఎవరికి న్యాయం అంటే వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక హక్కు, ఈ భూ ఆధునంలో భూ కబ్జా జరుగుతుందనే నెపంతో అసలు హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి అందరి మీద ఉండేది. న్యాయం అనేది అందరికీ ఉండాలి కదా. ఏదైనా చట్ట విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు. దానికి మేము అందరూ కూడా సిద్ధంగా, చట్టానికి చట్టం దృష్టిలో అందరూ సమానులు కాబట్టి కోర్టు తీర్పులు ఇచ్చినా మళ్ళీ ఆపేస్తామని చెప్పడం అనేది సబబు కాదనుకుంటున్నాం మేము. అందుకోసమే మేము వీళ్ళు హక్కుగా పొందినటువంటి దాన్ని కబ్జా వీళ్ళు చేయలేరు. కబ్జా వీళ్ళు చేసేటోళ్ళు కాదు కదా. దౌర్జన్య పరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వదిలి ఈ అమాయకులైనటువంటి ఫ్యామిలీ మీద అనేక రూపాల్లో దాడులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రకరకాల ఆస్తి కలిగి ఉండడమే, ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యి ఆస్తి కలిగి ఉండడమే తప్ప చట్టబద్ధంగా ఆస్తి కలిగి ఉండొచ్చని చట్టం చెప్తున్నా ఇక్కడ ఆచరణ రూపంలో అనేక రూపాలు ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో లేరు, కానీ ఆస్తి కలిగి ఉండడమే ఒక తప్పుగా భావించి ఉన్నటువంటి కొంతమంది నాయకులు, పెత్తందారులు, రౌడీలు వీళ్ళ మీద అనేక రూపాయలు దాడులు చేస్తున్నారు. అవి ఆపాలని చెప్పి మా పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను. వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి అండదండాలుగా ఉండాలని చెప్పి అందులో వచ్చి మా క్యాస్ట్, మా బంధువులు మా వాళ్ళకే మేము సేఫ్ చేసుకోలేకుండా ఎట్లా అనేది ఒక ఇంత అన్యాయం జరిగిన వాస్తవంగా మేము ఇంతకుముందు సబ్ రిజిస్టర్కి చెప్పినాం, మీ మీడియా ముఖ్యంగా జడ్జిమెంట్ ఉందని చెప్పినాము, ఇది అంత కరెక్ట్ ఉండే డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పినాము. మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యేతో పోయి ఎమ్మెల్యేకి ఏదో ఏం చెప్పారో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల. ఇది మీడియా కాబట్టి మీరు ఇది మల్లేష్ అనే ఆయన, మల్లికార్జున అనే ఆయన కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. 447 సర్వే నంబర్ మేము అమ్మినాము, మాకు సంబంధం లేదని చెప్పే పత్రం ఇది. మళ్ళీ నిన్న ఎమ్మెల్యే పక్క నుండి మేము అమ్మలేదని చెప్పి ఆయన విలేకరుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఇది ఎవరు తేల్చాలా న్యాయాన్ని? మీరు కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా దీంట్లో ఏమైనా తప్పులుంటే మేము బాధ్యులమవుతాం. మీరు కూడా మాతో ఉండేటువంటి డాక్యుమెంట్లను పరిశీలించండి. న్యాయాన్ని ఇప్పుడు ఆధునిక కోర్టు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా మేము అన్ని కూడా సబ్మిట్ చేసినాం.
మాకు ఎట్లా హక్కు ఉందని. ఆయన సబ్ రిజిస్టర్కు మాకు ఆయన నేను ఇదేంటి రెడ్ మార్క్ పెట్టుకుని నా తప్పని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాడు మాకు. అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా మనతో మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న నిజాన్ని ప్రజాబాహుళ్యానికి చెప్పాలని చెప్పి, ఇది రామచంద్రప్ప నాయన మాకు 95లో చనిపోతే 91లో చనిపోయినాడు. అమ్మకోకుండా ముందే చనిపోయినాడు. ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు, ఫేక్ డెత్ సర్టిఫికేట్. అంటే 95లో మేము కొంటే 91లో ఆయన చనిపోతే ఆయన చనిపోయినాక మేము రిజిస్టర్ చేసుకున్నట్లు కదా అనే ఒక ఫేక్ ప్రచారాన్ని, లేదా ఆ రోజు 3 టౌన్ సిఐ శ్రీరాములకి ఇవన్నీ చూపించి వీళ్ళ మీద కత్తి ఆంజనేయుల మీద 2019 420 కేసు పెట్టించారు. 420 కేసు కత్తి ఆంజనేయులు, కత్తి రవి మీద పెట్టారు. ఈ 2 కేసు వాళ్ళు పెడితే వీళ్ళతో ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిఐ శ్రీరాములకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు సిఐడి ద్వారా విచారణ చేయించి ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పి ఇచ్చినటువంటి ఇది. మీరందరూ ఇవన్నీ డీటెయిల్గా మీరు ప్రజాబాహుళ్యంకి అందరికీ నాయకుల దృష్టి కూడా తీసుకుపోతే బాగుంటుందండి. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? ఒక 1992లో రిజిస్ట్రేషన్ చేయించారు, 1991లోన చనిపోయిన ఎట్లా? వాస్తవంగా 1990 ఎప్పుడు చనిపోయాడో 1992లో మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1991లో ఫేక్ గా రాసిస్తున్నారు. 92లో అమ్మినాడు, ఆయన బతుకున్నప్పుడు అమ్మినాడు. మనం చెప్పి ఆయన ఫేక్ ఎప్పుడు ఇచ్చినారు? ఒరిజినల్ గా ఆయన 95 ఎట్లా చెప్తారు? 95లో కూడా ఆయన ఇప్పుడు వాళ్ళు ఇది ఏం చెప్పారంటే, ఆదరణ మున్సిపాలిటీలో మేము అడిగినాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా మున్సిపాలిటీలో నమోదు చేయలేదని చెప్పి ఇచ్చారు వాళ్ళు, ఆదరణ మున్సిపాలిటీ వాళ్ళు. అవును, 1995లో వీళ్ళు ఉన్నారు చూడండి, శివన్న వీళ్ళందరూ వాళ్ళే. అది రామచంద్ర, అది వేరేది, అది వేరేది. వాళ్ళు ఇట్లా క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఇది చేస్తున్నారని మీకు చెప్తున్నాం. ఇంకోటి ఏం చేసినారంటే 447 సర్వే నెంబర్, 2 ఎకరాల 77 సెంట్లు 1995లో కొన్న రిజిస్ట్రేషన్ అయింది. ఇదే శివన్న, భీమసేన, మల్లేష్ గౌడ్, తిప్పన్న, శ్రీరాములు వీళ్ళు 5తో మేము కొనుక్కున్నాం. వీళ్ళు కంప్లీట్ అబ్సల్యూట్ ల్యాండ్ ఓనర్స్. వీళ్ళు ఏం ప్రూఫ్ లేదండి, వాళ్ళు అసలు ప్రూఫ్ లేదు. వాళ్ళు బేకని ఆ ల్యాండ్ లోకి వచ్చేస్తున్నారు. రామచంద్ర ఇది ఇతని గురించి కూడా కొన్నాం, సంబంధం దీనికి సంబంధం లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ నంబర్సే వాళ్ళు ఇదే సర్వే నంబర్ పైన వస్తున్నారని మీకు చూపిస్తున్నాం ఎవిడెన్స్ కోసం. మీకు ఇంకొక విషయం ఏమిటంటే 457 కదా సర్వే నెంబర్, 60 సెంట్లు 60 సెంట్లు 47 సెంట్లు 447 సర్వే నంబర్లో 2 ఎకరాల 77 సెంట్లు 95 సంవత్సరంలో రిజిస్టర్ కాబడిన ఆదోని సబ్ రిజిస్టర్ లో. వీళ్ళు దీన్ని మేము అమ్ములే దీనిపైన వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు 2020లో జిల్లా కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ వకీల్ ద్వారా దీన్ని ఈ ల్యాండ్ ఎటువంటి అమ్మకాలు అవన్నీ జరగొద్దు అని చెప్పి కోర్టులో వాళ్ళు వాదించారు. మా లాయర్ వాదించి ఏం చేసినారంటే, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో కిష్టమ్మ అమ్ముకోవచ్చు, కిష్టమ్మ ఈమె ద్వారా జిల్లా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఈమె అమ్మవచ్చు, కొనవచ్చు అని, అమ్ముకోవచ్చు అని ఈమె ల్యాండ్. హైకోర్టులో కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది. ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఎమ్మెల్యేకి చూపించినాం. ఆయన కూడా ఏమంటారంటే
10 రోజుల తర్వాత నేనంతా స్టడీ చేస్తాను, వచ్చి మేము మన కూర్చొని మాట్లాడుకున్నాం, మాట్లాడదామని చెప్పాడు. కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి అట్లా చెప్పాడని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో జయరాం రెడ్డి మా 1995లో జయరాం రెడ్డి ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. మీకు తెలిసి లేడు కదా, ఉన్నాడా? 95లో ఉన్నాడు, లేడు కదా. మరి అయినప్పుడు సంబంధం ఎట్లవుతుంది? నేను కూడా అది చెప్పినాం ఎమ్మెల్యే గారికి, జయరాం రెడ్డి సబ్జెక్టే కాదు అంటే లేదు వాళ్ళు చెప్పినారు అట్లా అని. ఏదో మొత్తానికి వచ్చి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 95లో జయరాం రెడ్డి ఇక్కడ లేడు. కొన్నప్పుడు కబ్జా అప్లికేషన్ కదా, సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేయించింది లేదు. అసలు 95లో కొన్నాము. సాయి ప్రసాద్ రెడ్డి కూడా అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా లేరనుకుంటున్నాను నేను. మరి అప్పుడు ఉండిందా ఇప్పుడు అట్లా ఎందుకో వాళ్ళ రాజకీయాలు మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారో ఎమ్మెల్యే గారు కూడా జయరాం రెడ్డి పేరు ఎందుకు తీసారో తెలియదు. కానీ జయరాం రెడ్డి 95లో ఇక్కడ లేడు ఆయన. రికార్డెడ్ గా జడ్జిమెంట్లు ఉన్నాయి. కత్తికి ఇష్టమే అసలైనటువంటి లబ్ధిదారి. హైకోర్టు, జిల్లా కోర్టు 2 తీర్పులు ఉన్నాయి. అక్రమంగా ఆక్రమించారు, మాకు 7 చెట్లు మాత్రం ఇచ్చారు. ఆ 7 చెట్లు మీ చెట్లు రాజేస్తామని అప్పుడు మాకు తెలిసింది. అవునవునవును. నిన్న యాక్చువల్లీ నిన్న ఎమ్మెల్యేతో చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, మల్లికార్జున అని ఆయన దీంట్లో లబ్ధిదారుడు కాదు, అమ్మిందంటే లేడు ఆయన. ఆయన భూమి ఎక్కడుందో ఆయన తెలుసుకోవాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఆయన ఎవరు. కానీ ఆయన ఇంతకు ముందు ఈ 447 సర్వే నంబరు మేము గుడిసే ఇది కత్తికి ఇష్టం కమ్మేనని చెప్పి ఆయన కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఎవరు? నిన్న ఎమ్మెల్యే సమక్షంలో ఉన్నటువంటి మల్లికార్జున. ఇది విషయం. ఈ సర్వే నంబర్ లో ట్రాన్సాక్షన్ మీ దగ్గర డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు కాపీ ఉన్నప్పుడు ఆ పేపర్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? మరి చట్టం ఎట్లుంటుంది? మీరు మనం ఏమంటామంటే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. మరి అట్లా లేకుండా ఉంటుందంటే మేము సివిల్ గా చట్టపరంగా మేము ఏం చేయాల్సినటువంటి చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మాకు చెప్పాడు. ఏది నాకు విషయం తెలీదు, దీన్ని స్టడీ చేసి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేద్దామని చెప్పినాడు. కత్తికిష్టమ్మ నా పేరు పగడాల కోదండ, సిపియుఎస్ఐ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి అనే పార్టీకి నేను కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అప్పుడు మేము కష్టపడి మేము కొన్నాం, అంతా చీరలమ్మి కష్టపడి మా ఇంటైనా పత్రాలు రాసి అన్ని చేసి మేము కొనింది. వాళ్ళకి అన్యాయంగా పాల్గొనలేము మేము, అంతా అన్యాయస్తుల వాళ్ళంతా. ఇప్పుడు మధ్యలో మామంతా కొన్నాక వాళ్ళ ఆయన చనిపోయినాక వస్తే ఎట్లా? ఆ పిల్లోడు కూడా పుట్టలేకుండా 30 సంవత్సరాల కొనేది. ఇప్పుడు కాదు, అది కొనింది 30 సంవత్సరాల కొనింది. అది ఇప్పుడే వచ్చి నాది నీది అంటే ఎట్లయితుంది? అది మేము కదా కొన్నాము, ఇంకోరైతే వాళ్ళని తన్ని అక్కడ పరుస్తుంది. కృష్ణమ్మ, కత్తి కృష్ణమ్మ. అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నిన్న డాక్టర్ పార్థసారథి గారు ఏమన్నారంటే ఇది 447 సర్వే నంబర్లో కబ్జా చేసి అన్నారు. 447 సర్వే నంబర్లో మా అమ్మగారు నా భూమిని 2 ఎకరాల 70 సెంట్లు మా అమ్మ భూమి కొనిన తర్వాత మాకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ కాపీగానే ఉంది, తర్వాత హైకోర్టుకి ఆర్డర్ కాపీగానే ఉంది. 2 ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లెటర్ రాసి పంపిస్తాను, మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాసి పంపిస్తాను, తర్వాత ఎంఆర్ ఆఫీస్ పంపిస్తానంటే ఎట్లయితుంది చెప్పండి? ఇప్పుడు మేము అది కొన్న భూమిని, అది మేమేమి కబ్జా చేసిన భూమి కాదు. అయినా కానీ వాళ్ళ పేర్లు ఎత్తున్నారు. ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు, తర్వాత జయరాం రెడ్డి పేరు, వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి?
ఇది ఇది మాకు సంబంధించింది భూమి ఇది. వాళ్ళే మాకు ఇంతకు ముందే కానీ మాకు చాలా 455 సర్వే నంబర్లు కానీ చాలా సతాయించినారు వాళ్ళు మాకు. మేము దాంట్లో ప్లాట్లు వేసి లేఅవుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే కానీ వీళ్ళు ఫేక్ గా డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఇది చేసినారు. వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి. దీంట్లో వీళ్ళకి ఏం హక్కు ఉండదుగా. ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడినారు కదండి, ఆయన ఏమని చెప్పినాడు, ఇది రామచంద్ర భూమి, రామచంద్రకి హక్కు చెందాలని చెప్పినాడు. మళ్ళీ ఈయన కోర్టులను ఎట్లా ఒప్పుకున్నాడు, ఈయన 447 సర్వే నంబర్ కత్తి ఆంజనేయులు కత్తి కిష్టమ్మకి చెందాలని కాసి కోర్టులోన ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కాసి నా భూమి అని యా విధంగా చెప్తాడు చెప్పండి. కన్వర్షన్ గానీ అయిపోయింది. ఇది 2020లోన కన్వర్షన్ అయిపోయింది. ఒక్కొక్కరికి 60 సెంట్లు ఆల్రెడీ అమ్మేసినాము. ఇప్పుడు మా ప్రాపర్టీ ఇది 30 సంవత్సరాల ప్రాపర్టీ. ఇప్పుడు వచ్చి కాసి నాది అంటే ఎక్కడి నుంచి ఉంది వాళ్ళది ప్రాపర్టీ? అంత ఆల్రెడీ అమ్మేసినాం మేము, ఏం లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళు వచ్చి కాసి మాది అంటే ఎలా చెప్పండి, మీరే చెప్పండి. ఎవరన్నా మేము కొన్న ప్రాపర్టీని అది మాది అంటే ఎట్లయితుంది? ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కాసి మా ఫాదర్ వచ్చి డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న భూమి అది. మనం కబ్జా చేసింది కానీ ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఏ దాంట్లో లేమో. మీరు కానీ చూస్తున్నారు కదా, మేము ఎట్లా కనిపిస్తున్నామా, ఏ విధంగా కనిపిస్తున్నామా చెప్పండి మీరే. ఏం లేదు కదా. వాళ్ళు అంతా క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లోన బాగా నలుగురిలో బాగా బతికే వాళ్ళని ఇంత మర్యాద చేసి ఇది చేస్తున్నారు వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కత్తి రవి, మా నాన్న పేరు కత్తి ఆంజనేయులు, మా అమ్మ పేరు వచ్చేసి కత్తి కృష్ణమ్మ. ఓకే, థ్యాంక్ యూ. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం.
అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.